నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రమించి చదివితే విద్యార్థులకు ఉన్నత ఫలితాలు, సన్మానాలు చెరువు అవుతాయని సిఐ దివాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైన ఎస్ విజేతకు సత్యవేడు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఏ శ్రీధర్ కుమార్ భార్య హేమలత కలిసి 5,000 రూపాయలు, ప్రధానోపాధ్యాయులు 3,000 రూపాయలు అందజేశారు. ఆ నగదును సిఐ చేతుల మీదుగా విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ క్రమశిక్షణతో కష్టపడి చదివితే విద్యార్థుల వెంటే విజయం ఉంటుందన్నారు. విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాఠశాలలకు గుర్తింపు వస్తుందన్నారు. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థిని ఇతర పిల్లల ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ, నాకు చదువు అంటే చాలా ఇష్టమని, నేను పై చదువులు చదవలేకపోయాను కాబట్టి చదువుకి ప్రాధాన్యత ఇస్తాను. ఇలాంటి సేవను నేను కొనసాగిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1K రవి, ఎంఈఓ ఉషా, పాఠశాల కమిటీ అధ్యక్షుడు PG మునుస్వామి, ప్రిన్సిపల్ వి వాణి, ఉపాధ్యాయులు DV రాజు, సుగుణ, ఢిల్లీ రాణి, దుర్గా, వందన, సురేఖ విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకెంతో ఆస్తి ఉంటుంది. మీ టైం మేనేజ్మెంట్ చేసుకుని చక్కగా చదివినారంటే నెక్స్ట్ సంవత్సరం వివేత ప్లేస్ని ఆక్రమించే దానికోసం ఒక చైర్ అయితే ఖాళీగా ఉంటుంది. ఒకే చైర్, ఆ చైర్ని ఎవరు వచ్చి ఆక్యుపై చేస్తారనేది మీ ఇష్టం. ఇదే నెక్స్ట్ సంవత్సరం కూడా ఈ వివేకానికి ఎట్లయితే ఇక్కడ బహుమానం జరుగుతుందో అంతకంటే ఘనంగా జరుగుతుంది. ఆ ప్లేస్ని ఆక్రమించే దానికోసం మీలో ఎవరున్నారో అట్లా ప్రతి 10th క్లాస్కి వచ్చే సమయానికి వివేకాన్ని క్రాస్ చేసే దానికోసం 6వ తరగతిలో ఉన్నటువంటి మీరు కూడా మీ మనసులో పొందినటువంటి ఆదర్శం కావాలి. ఆదర్శం ఎప్పుడు కావాలి? ఎప్పుడవుతుంది ఆదర్శము? నువ్వు తీసుకుంటే అవుతుంది. నాకు ఆమె ఆదర్శంలే, నాకు పేడెత్తుకునేటువంటి ఇంకొక ఆమె ఆదర్శం అని అంటే ఏం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఇయర్కి మీరు ప్రతి సంవత్సరం ఇట్లా చదువుతూ పోతే కష్టపడింది ఎప్పుడూ వృధా కాదు. కష్టపడింది ఎప్పటికీ వృధా కాదు. ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. కష్టపడితే. కంగ్రాచులేషన్స్ మా. 10th ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించారో వాళ్ళకు మన వంతు సహకారం అందిస్తాము అని ముందుకు వచ్చినటువంటి మన కానిస్టేబుల్ గారికి, శ్రీధర్ సార్ గారికి, వాళ్ళ సతీమణి గారికి, వాళ్ళ అబ్బాయికి, అలాగే వేదిక మీద ఆశీర్వైనటువంటి అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, నిజంగానే ఇది ఒక మంచి ప్రోగ్రాం, పిల్లల్ని మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమము. గత సంవత్సరము మన మండలంలో 660 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్షలు రాశారు. అందులో 620 మంది పాస్ అయ్యారు. కేవలం 40 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. మండలంలో 93% రిజల్ట్ మనం సాధించామంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులో మీరు చూసినట్లయితే హైయెస్ట్ మార్క్స్ ఎన్నడూ లేని విధంగా నేడు జరిగినటువంటి SSC ఎగ్జామినేషన్లో 500కు 600కు 5 సమాధానం చెప్పాలంటే లేచి నిలబడి మీరు చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చదువు అంటారంటే దేనికైనా ఒక ప్లాన్ ఉండాలి. ఈవినింగ్ అనుకోండి, ఇక్కడ ఆడుకుంటారు, ఇంటికి పోతారు, స్నానం చేస్తారు, ఏదో ఒకటి తింటారు. ఒక సబ్జెక్టు, మనకి ఎన్ని సబ్జెక్ట్ ఉంది? 6. దాంట్లో 3 సబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలా. ఏ సబ్జెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ ఈ నైట్కి చదివితే కరెక్ట్ గా ఉంటుందని. ఏమేమి సెలెక్ట్ చేసుకుంటారో నేను చెప్తాను. సోషల్, తెలుగు, ఇంకొకటి మీ చాయిస్. మార్నింగ్ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్,
మీకు ఏదైతే కష్టం అనిపిస్తుందో దాన్ని ఎర్లీ మార్నింగ్ మీరు లేచి చదివినారంటే అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎర్లీగా చదివినప్పుడు మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. చదివే ముందు మీరు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ కంపల్సరీ చెయ్యాలా. ఏం చెయ్యాలా? ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు? గుడ్. ఇంకా రిమైనింగ్ పీపుల్స్ కూడా కంపల్సరీ దీన్ని పాటించాలా. ఎందుకంటే మన మైండ్ చాలా చక్కగా ఉండేది ఆ టైమే. అది కూడా మీరు పాటించినారంటే కంపల్సరీ మీరు అందరూ ఆ సీటుకు వస్తారు. సార్ అయితే ఒక సీటే అన్నారు, కానీ నెక్స్ట్ టైం మీరు అందరూ ఒకే మార్క్ తెచ్చుకుంటే ఎన్ని సీట్ వేయాలా? ఎంతమంది మేడం? 18 సీట్ వేయాలా. ఓకేనా? చదువుతారా? గుడ్. మీరు టాపర్ ఆఫ్ ది కాలేజీ కూడా రూత్ విలోనియా అమ్మాయికి 10,000 ఇచ్చాను. నెక్స్ట్ ఆ విషయం మేడం చెప్తా అంటే నా ఫ్రెండ్ కూడా ఏం సార్ ఆ కాలేజీకైనా ఇక్కడ కూడా ఇవ్వచ్చు అంటే సరే ఇచ్చేస్తానులేండి ఇక్కడ కూడా అని చెప్పాను. కాబట్టి అమ్మాయిని చూసిన మంచి మార్క్స్ తెచ్చుకున్నావు. మండలం టాపర్, వెరీ గుడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వ్యక్తికి అమౌంట్ ప్రైజ్ ఇవ్వాలని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ చదువుతున్నాము? ఎస్పీడబ్ల్యూ కాలేజ్. మీ ఫాదర్ శ్రీ సిటీలో వర్క్ చేస్తారని చెప్పాను. టోనీ మదర్ ఏం చేస్తారమ్మా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నీకు తిరుపతిలో మేము ఉండేది కూడా తిరుపతి. ఏ హెల్ప్ కావాలన్నా కూడా తిరుపతిలో నేను చేసేదానికి కూడా నీకు సిద్ధంగా ఉన్నా చదువు విషయంలో. ఓకే, నీకు ఈ బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడు 3 years నీ డిగ్రీ అయ్యేంత వరకు కూడా 10th ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా? ఫస్ట్ ఇయర్. ఓకే, మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నీకు ఏ విషయం కానీ ఫీజెస్ కానీ ఏది కావాలన్నా కూడా నన్ను అడుగు, నేను కడతాను. ఏ ప్రాబ్లం. సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము.